Hello guys. So we are done with Gudisa. We are starting from here to Taravu waterfalls. Petrol, local petrol తెప్పించుకోవాల్సి వస్తుంది. పెట్రోల్ లైక్ మనకి. చలో బాయ్ బాయ్, లెట్స్ గో. బాయ్ అంకల్. హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ రమేష్ మల్లిపోడి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైం 10:30 అవుతుంది. మనం గుడిసి కంప్లీట్ చేసుకుని తారాబు వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోయాం. సో మనం ఎంత త్వరగా రీచ్ అవ్వగలిగితే అక్కడికి అంత మంచిది మనకి. అలాగని స్పీడ్ వెళ్ళొద్దు, ఫుల్ ఘాట్ రోడ్ ఉంటుంది. ఇది రోడ్స్ కూడా అసలు బాగాలేదు. ఘాటు చాలా ఆఫ్ రోడింగ్ ఘాట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ పుల్లంగి నేను ఎక్కడైతే స్టే చేశానో అది ఎగ్జాక్ట్లీ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ సఫారీస్ జీప్స్. ఇక్కడ టెంట్ క్యాంప్ ఉంది, సన్ రైజ్ రిసార్ట్స్ అని. ఇక్కడ కూడా స్టే చేయొచ్చు. గుడిసుకు వచ్చి 1400-1500 చార్జ్ చేస్తున్నారు వీళ్ళు టెంట్కి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ ఫుడ్ ఏం లేదు. వెరీ హార్డ్ టు గెట్ ఎనీ ఫుడ్. పెట్రోల్ మనం నిన్న నైట్ మనోడు ఆల్రెడీ సిటీలో ఉన్నాడు. సో అక్కడి నుంచి వచ్చినప్పుడు 2-4 లీటర్స్ పెట్రోల్ పట్టుకొచ్చే బాబు అన్నాను నేను పెట్రోల్ బంక్ నుంచి. సో నాకు నార్మల్ రేటే పడ్డది. లేదంటే ఇక్కడ పెట్రోల్ పోయించుకుంటే 130 రూపీస్ చార్జ్ చేస్తున్నారు పెట్రోల్. సో ఇప్పుడు మనకి 120 కిలోమీటర్స్ ఉంది తారాబు వాటర్ ఫాల్స్. 3 అవర్స్ చూపిస్తుంది 120 కిలోమీటర్స్. ఇది పుల్లంగి మార్కెట్ అంట. వీక్లీ ఒకసారి ఉంటుందంట. సో ఇక్కడ నుండి మొత్తం చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు ఉన్నాయి కదా, అన్ని ఊర్లకి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారంట. నెలకి సరిపోయే సామానాలు పట్టుకెళ్తారంట ఇక్కడ నుంచి. ఈవెన్ మనం గుడిస ఒక విలేజ్ ఉంది పైన, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మోసుకుని వెళ్తారంట. అంత రిమోట్ విలేజ్ ఇది. బేసిక్గా ఇది షార్ట్ కట్ తారాబు వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి. రోడ్డు ప్యాచెస్ కింద ఉంటుందంట. అండ్ ఘాట్ రోడ్ కూడా ఉంది చాలా వరకు. 100 కిలోమీటర్స్కే 114 కిలోమీటర్స్ అక్కడ నుండి. సో దానికి 3.5 అవర్స్ చూపించింది నాకు. చూద్దాం ఎలా ఉండబోతుందో. దేనికన్నా మీరు చేస్తున్నారా? మరి గవర్నమెంట్కి తెలుసా? ఈ కింద ఊరి కోసం చేస్తున్నారు. ఇది స్కూల్ ఉందా కింద? ఓకే. సో దానికోసం మన కాంట్రిబ్యూషన్ చిన్నది. రోడ్ వర్స్ట్. ఒక చిన్న నది పారుతుంది ఇక్కడ. భలే ఉంది. రోడ్లు 100 మీటర్ గుడ్ రోడ్ ఉంటే ఇంకొక 100 మీటర్ బ్యాడ్ రోడ్ ఇలా ఉంది. ఇదిగో మళ్ళీ మంచి రోడ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం దూరం వెళ్ళేసరికి మళ్ళీ ఇదే. లోపలికి వెళ్ళే కొద్దీ ఏదో ఒక చిన్న ఊరు వస్తూనే ఉంటుంది అబ్బా. చాలా చిన్న ఊర్లు ఉన్నాయి. అసలు ఎంత రిమోట్ ఏరియాలో ఉందంటే ఇది. ఇంకా క్రేజీ అసలు ఈ లైఫ్ స్టైల్కి. ఇలాంటి చిన్న వాగలు దారి పొడుక్కి బోల్డ్ వస్తాయండి ఇప్పుడు ఈ రూట్లో. గుడిస నుంచి తారాబులో వాటర్ ఫాల్స్ చూసుకొని పాడేరులో స్టే చేద్దామని. యాక్చువల్గా తారాబు దగ్గర వాటర్ ఫాల్స్కి చిన్న ట్రెక్ ఉంటుంది అన్నమాట. ట్రెక్కింగ్ చిన్నదే అంట, బట్ స్లిప్పరీ ఎక్కువ ఉంటుందంట. ప్రాబ్లము ట్రెక్ చేయడం కాదు నాకు, ప్రాబ్లము లగేజ్. అక్కడ ఏమీ ఉండవంట. బైక్ని లగేజ్ వదిలేసి వెళ్ళలేను. అలాగని బ్యాగ్ మోసుకుని వెళ్ళాలంటే కిందకి, మళ్ళీ పైకి రావాలంటే అది పెద్ద టాస్క్ అబ్బా. రాడ్ టాస్క్ అది. ఇప్పుడు సాడల్ చేసుకుని పోదామన్నా కూడా భయం వేస్తుంది. ఈ రాళ్ళకి జారిందనుకో చక్రం అని. యాక్చువల్లీ లోకల్స్తో మాట్లాడుతుంటే ఇక్కడ ఏమంటారు, లైఫ్ లివింగ్కి ఏం చేస్తారు మరి, పనులు గట్ట ఏముంటాయి ఇక్కడ అని అడుగుతుంటే, ఇవి కాంట్రాక్ట్ పనులు ఉంటాయి కొన్ని. అవి కాకుండా పంట సైడ్ వస్తే వాళ్ళు చీపుర్లు పంట ఉంటుంది కదా,
అది వేసుకుంటారు, అది వేస్తారంట ఎక్కువ. అది పైనాపిల్స్ అండ్ ఇంకా దబ్బకాయలు, బత్తాయికాయలు ఇవి ఎక్కువ పండిస్తారంట ఇటు సైడ్. అవి కాకుండా ఒక ఐటెం చూసాను, చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. రెడ్ కలర్ ఫ్లవర్లో, రెడ్డిష్ కలర్ ఫ్లవర్ లాగా సమ్ ఫ్రూట్స్ టైప్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే కలర్ మేకింగ్ అంట, లైక్ లిప్స్టిక్స్లో కానీ క్లాతింగ్లో కానీ యూజ్ చేస్తారంట ఆ కలర్స్. ఆ చెట్టు ఏదైతే ఉందో అవి ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. జియో అయితే అస్సలు టవర్ రావట్లేదు ఇక్కడ, చాలా రేర్గా దొరుకుతుంది. బిఎస్ఎన్ఎల్ ఇస్ ద గుడ్ వన్, ఇక్కడ బిఎస్ఎన్ఎల్ బాగానే వస్తుంది. ఎయిర్టెల్ కూడా ఓకే విషయం అన్నట్టుంది ఇక్కడ. బో ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. గ్రీనరీ చూడండి, మొత్తం కవర్ అయిపోయి ఉంది రోడ్ అంతా. అయ్యి బాబోయ్, రోడ్ అస్సలు బాగాలేదు. అన్ఈవెన్నెస్, బంప్స్ ఉన్నాయి ఫుల్గా. సైడ్న ఒక చిన్న ఎయిర్ వెళ్తుంది, బాగుంది లొకేషన్. రామచంద్ర, ఈ గూగుల్ మ్యాప్ అని నమ్ముకుంటే అడుక్కు తింటాం అనమాట. ఆ గూగుల్ మ్యాప్ ఏమో ఓ పక్క చూపిస్తుంది లొకేషన్, లోకల్స్ ఏమో ఇంకో పక్క నుంచి వెళ్ళమంటారు. ఏందో వెళ్ళినట్టు అనిపిస్తుంది ఇవాళ. ముడ్డు మటాషే అన్నట్టుంది. 100 కిలోమీటర్లు కాస్త గట్టిగా కొడుతుంది. నాన్న చిన్న నువ్వు తట్టుకుంటున్నా చూసావరా ఈ బైక్, చిత్త కొట్టుకుంటూ పోతున్నాను నేను. అసలు ఆఫ్ రోడింగ్ అని లేదు, కొత్త ఆవల రోడ్ అని లేదు ఇంకా. సో బేసిక్గా ఈ ఏరియాలో ఏదైతే ఉన్నాయో 4 స్టేట్స్ బార్డర్స్ అనుకోండి. ఆంధ్ర, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఇవి మొత్తం ఈ డిస్టిక్ ఉంది కదా, అల్లూరు సీతారామరాజు డిస్టిక్, వీటికి బార్డర్స్ అనమాట. 4 కలుస్తూ ఉంటాయి కొన్ని చోట్ల, కొన్ని చోట్ల. సో ఇప్పుడు వెళ్ళే తారాబు వాటర్ ఫాల్స్ ఆంధ్రాకి, ఒడిశా బార్డర్కి మధ్యలో ఉంటుంది. బేసిక్గా దీన్ని పిట్లబోరు వాటర్ ఫాల్స్ కూడా అంటారంట. బేసిక్గా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సెకండ్ బిగ్గెస్ట్ వాటర్ ఫాల్. బేసిక్గా ఇది ఫస్ట్ బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ వచ్చేసి తాలకోన వాటర్ ఫాల్స్ అంటారు. అది వింతగా చూస్తున్నారు జనాలే ఇక్కడ. కొన్ని చోట్ల అయితే భయం వేస్తుంది. ఏం చేస్తాం, ఎవడన్నా ఆపి కొట్టేసి ఏదైనా చేయొచ్చు, ఎవడో తెలుసు. తారాబు వాటర్ ఫాల్స్ శ్రీదా. ఓకే, థ్యాంక్ యూ. ఇది షార్ట్ కట్ అన్నమాట. బేసిక్గా మొత్తం కట్ అయిపోయింది ఆ ఘాట్, ఆ బార్డర్ ఏరియాస్ ఘాట్ అంతా ఈ షార్ట్ కట్ వల్ల. అయ్యి బాబో, ఏంది రోడ్డు. తారాబు వాటర్ ఫాల్స్ ఈ రోడ్డు ఎండ్ అయ్యాక రైట్కి వెళ్ళమంటున్నారు. బాగానే ఉంది, వెళ్తుందా? బాగానే ఉంది రోడ్, బాగోదు అంతేనా? ఓకే. ఈ అమ్మ దరిద్రం అంటే దరిద్రంగా ఎడుతుంది రోడ్డు. ఈ షార్ట్ కట్ ఎందుకు వచ్చిందో తెలియదు, ఈ గూగుల్ మ్యాప్స్ ఎందుకు ఏంటిందో తెలియదు. బట్ ఇట్స్ ఏ ఎక్స్పీరియన్స్. అయిపోయి గొప్ప జాగ్రత్త అయిపోయి సౌండ్ వచ్చేస్తుంది ఏంటిది. అమ్మయ్య, ఒక మంచి రోడ్ వచ్చింది. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళాక మళ్ళీ రైట్కి వెళ్ళాలన్నారు, చూసుకుని వెళ్ళాలి. ఇంత కష్టపడి వస్తున్నప్పుడు వాటర్ ఫాల్ వర్త్ అనేలా ఉండాలి, లేదంటే అబ్బా అనిపిస్తుంది. అయిపోయా అంటాం వాటర్ ఫాల్ బాగోకపోతే మాత్రం. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఒక 30-40 కిలోమీటర్స్ అంట వస్తుందంట. సో ఫైనలీ దిస్ ఈస్ వెల్కమ్ టు ఒడిశా.
ఇది ఒడిశాలో వెళ్తున్నాం. జస్ట్ ఆంధ్ర క్రాస్ అయ్యి ఒడిశాకి వచ్చాం. మళ్ళీ ఒడిశా క్రాస్ అయ్యి ఆంధ్రాకి వెళ్తాం వాటర్ ఫాల్కి. రోడ్ అంతా బాగుంటుందంట. సో సింపుల్గా లాగిచ్చే. ఓ దెర్ ఈస్ అ లేక్ ఆర్ వాట్ ఇట్ ఈస్. సూపర్. లుక్ ఎట్ దట్. వావ్. ఇందాక లేక్ చూసాం కదా, సో అది క్రాస్ అవుతాం. ఆ బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ నుంచి అంట మన పక్క నుంచే వెళ్తుంది ఆ లేక్ కూడా. మనం ఆ లేక్ పక్క నుంచి వెళ్తున్నాం. ఎదురుగా కనిపిస్తుందా, అది చాలా పెద్దది, స్ప్రెడ్ అయ్యి ఉంది మొత్తం. ఇది ఏదో రిజర్వాయరా లేకపోతే ఏంటిది, పేరు ఏం కనిపించట్లేదు ఇక్కడ. చూద్దామంటే అచ్చా, ఇది సెంట్రల్ వాటర్ కమిషనరీ గురుపురి అంట. గురుపురి అని ఊరు ఇది. అది తెలిసి వాటర్ సప్లై చేసే ప్లేస్ అనుకుంటుంది. ఓ డ్యామ్. బా ఏముందిరా లొకేషన్. బ్రిడ్జ్ బాగుందబ్బా. సో బేసిక్లీ ఇది ఉజ్వల ప్రాజెక్ట్ అంట. అక్కడ రాసింది, ఇప్పుడే చూసిన. ప్రాజెక్ట్ ఉజ్వల అని ఉంది. స్వాభిమాన్ అంచల్. వెల్కమ్. బ్రిడ్జ్ క్రాస్ అవుతాం మనం ఇప్పుడైతే. చాలా పెద్దది ఉందబ్బా, చాలా బాగుంది యాక్చువల్లీ. గార్డ్స్ తిరుగుతున్నారేంటి ఇక్కడ. ల్యాంప్స్ చూడండి, మంచి నైట్ టైం చాలా అందంగా ఉంటుంది అనుకోండి బ్రిడ్జ్. ఆ ల్యాంప్స్ మధ్య మధ్యలో చిన్న చిన్న బోట్లు కనిపిస్తున్నాయి. ఐ థింక్ ఫిషరీస్ అనుకుంటా. ఫిషరీస్. వాట్ ఏ బ్రిడ్జ్ దిస్ మ్యాన్. दादा ताराबू वाटरफॉल्स था सीधा ये रास्ता क्या कितने दूर थी वहाँ వాటర్ఫాల్స్ కి ఆఫ్ రోడింగ్ రూట్ ఇది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే వాటర్ఫాల్ దగ్గరికి వెళ్తామంట. ఈ వాటర్ఫాల్ చూడడానికి చాలా కష్టపడ్డాం ఆల్రెడీ మనం. అబ్బా, ఎక్కలేని షార్ట్కట్లు, ఎక్కలేని రోడ్లు, ఎక్కలేని ఆఫ్ రోడింగ్ అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓహో రివర్ క్రాసింగా. అమ్మ, ఇది క్రాస్ అయ్యి వెళ్తే వాటర్ఫాల్ దగ్గరికి వెళ్తాం అనమాట. ఇది ఒరిస్సా బోర్డర్, ఆంధ్రాకి బోర్డర్. We did it man. బండి కూడా క్లీన్ అయిపోయింది. మా సౌండ్ రావట్లేదు, బ్రేక్ కొంచెం. అమ్మో చాలానే చేస్తాం ఇవాళ. ఆఫ్ రోడింగ్లు, రివర్ క్రాసింగ్. చిన్న రివర్ క్రాసింగ్ అయినా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, అందులో జారుతుంది. వాటర్ఫాల్స్, వాటర్ఫాల్స్ స్ట్రైటా, ఇలాగ తిరగాల. సరే బాయ్ 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 టాటా. అబ్బో ఎన్ని చెయ్యాలరా ఇంకా ఇలాంటివి. అమ్మా ఇది కూడా అయిపోయి. తిరిగితే రూట్లో రావాలంటే సుక్కలే. ఎక్కడుంది నాన్న వాటర్ ఫాల్స్లోనే. ఏంది ఇది, రూట్ ఉందా లేదా ఎక్కడి నుంచి? ఫస్ట్ చూసి వద్దాం పద. బండి దింపిన తర్వాత ఎక్కించలేకపోతే దోల. ఇక్కడి నుంచేమో బ్రిడ్జ్ ఏం లేదు. ముందు చూస్తేనేమో ఏం కనిపించట్లేదు, ఎట్లా వెళ్ళాలో తెలియట్లేదు. అక్కడ రాక దింపుతాను, ఏమైనా ఉందో లేదు చూస్తా, లేదా వెనక్కి వచ్చి మళ్ళీ ఎవరైనా అడగాలి అసలు ఎట్లా వెళ్ళాలి. ఇది రూట్ తప్ప ఇంకే రూట్ కాలేదు. ఇప్పుడు కానీ ఇక్కడ నుంచి వెళ్ళలేరు అంటే మాత్రం అడుక్కు తినాలి నేను. ఏదో ఇట్లా ట్రై చేస్తున్నా, పక్కన రూట్ ఉందేమో తెలుసుకుందామని. ఎలాగో బండి ఎక్కించాలని చెప్పాలి. ఇక్కడైతే ఈజీగా తిప్పేసి వెనక్కి వెళ్ళాలి అవ్వదు అంటాను. ఇలా లేదు అసలు దారి. అక్కడ ఉంది,
అటు సైడ్ నుంచి అనుకుంటా. అటు సైడ్ నుంచి ఎవడో బైక్ కూడా వస్తున్నాడు. దాన్ని బట్టి అర్థమైంది కొంచెం. బట్ అది ఎలాగ వెళ్ళాలో కూడా తెలియదు. ఇప్పుడు నీ అమ్మ చల్లకాయ నొప్పి. వాటర్ ఫాల్స్ అలా బండి ఉందండి. ఈ షాప్ నుంచి ఇలా వెళ్తే మీరు టైట్ మెయిన్ రోడ్ టైట్గా వెళ్ళిపోవచ్చు. వాటర్ ఫాల్ దగ్గరికి కిందకి వెళ్తామా? వాటర్ ఫాల్ కిందకి కిందకి వెళ్తారండి. ఇలాగ వెళ్ళదా? ఇలాగ వెళ్ళారనుకో వంత నుంచి దిగాలండి. ఇలా కూడా యాక్చువల్గా దారి అటు ఉంది కదా? ఉంది. చెప్పండి కదా కొంచెం. ఇందాక నుంచి అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను, ఎవడన్నా వస్తాడేమో ఏం కనిపించాడు. అక్కడ ఇందాక ఎవరు లేరు ఏమో. కొంచెం చెప్పండి ఎలాగ. ఆ షాప్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలా? ఓకే, థ్యాంక్స్ అన్న. టైం వేస్ట్ చేసాం. వాటర్ ఉంది ఇందా చూసాం కదా, అది క్రాస్ అయ్యి వెళ్ళాలి, లేదా ఇక్కడ నుంచి ఇంకో రూట్ ఉందంట. మనం వచ్చిన రూటే కదబ్బా ఇది. కిందకి వెళ్ళిపోద్దా? థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ రూట్. ఈ వాటర్ ఫాల్ చూడడానికి ఇంత కష్టపడ్డాం. వాటర్ ఫాల్ వాటర్ లేకపోతే వెరీ వెరీ సాడ్. ఐఎమ్ గోయింగ్ టు బి చాలా డిసప్పాయింట్ అవుతాను. ఇది మొత్తం పొలాల్లోంచి దారి వేసినట్టు వేసారంతే, దారి కూడా కాదు. ఎక్కడబ్బా ఈ వాటర్ ఫాల్? ఇదేనా? ఈ వాటర్ ఫాల్ కోసం కష్టపడ్డది దేనికి పడలేదురా. దిస్ ఈజ్ ద రియల్ అడ్వెంచర్ అన్నమాట. అసలనే ఈ వాటర్ ఫాల్ ఎతికే ప్రాసెస్, ఈ వాటర్ ఫాల్కి వచ్చే రూటు. ఇది అమ్మ రోడ్లు తగలయ్యా, అసలు రోడ్డే కాదు ఇది అసలనే. ఇదేనంటే ఎండ్ పాయింట్. ఇదే లాస్టా? ఎంత దూరం కిందకి? ఎంత? సో ఫైనల్గా మనం బండికి అన్నీ పెట్టేసి మన జాకెట్ ఇక్కడ వదిలేసి అన్నాల దగ్గర మన వాళ్ళు. మీ పేరేంటి అంకల్? అప్పారావు. మీ అన్న? యశ్వంత్. అది ఇది ఎంట్రీ. పార్కింగ్ 20 రూపీస్ చార్జ్ చేశారు. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? ఇదేనా? కిందకంటే కిందకి వెళ్తామా? ఓకే, మొత్తం వాటర్ ఫాల్స్ కిందకి వెళ్ళిపోతామంట. సో ఇది రూటు. వాటర్ సౌండ్ వింటుంటే అయితే వర్త్ అనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ తెలీదు. సో అది. దిస్ ఈజ్ వండర్ఫుల్ మ్యాన్. దిస్ ఈజ్ క్రేజీ. Man, I love this. వర్త్ వర్మ, వర్త్ 100% వర్త్. ఇది ఇంత కష్టపడినందుకు డెఫినెట్గా వర్త్ అమ్మా. థ్యాంక్స్ గాడ్. వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలంటే ఇది క్రాస్ చేయాలి. వావ్, అడ్వెంచరస్, లవ్లీ. ఇది ఇంకా ఎన్ని ఉన్నాయి అబ్బా, గట్టిగా ఉన్నాయి. ఓహో, మొత్తం స్టెప్స్. This is the Tarabu waterfall from Andhra Pradesh, and this is the second largest waterfall in the Andhra Pradesh. ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చినందుకు వర్త్ అనమాట ఇది. యాక్చువల్లీ అక్కడికి ఆ పాయింట్ కనిపిస్తుందా, అక్కడికి వెళ్ళాలి, ఫోటో బాగా వస్తుంది. కానీ ఓపిక లేదు అంత దూరం వెళ్ళడానికి. ఇప్పుడు
మనం ఇటు సైడ్ నుంచి వచ్చాం కాబట్టి మొత్తం వాటర్ ఫాల్ కిందకి వచ్చాం. ఆంధ్ర సైడ్ నుంచి వచ్చిండుంటే ఆ పైకి వస్తుండే, ఆ పై నుంచి అట్లా వస్తుండే ఐ థింక్ ఇక్కడికి. Look at the waterfalls, man. Just I'm damn love with this view. యాక్చువల్గా చెప్పాలంటేనే తారాబు వాటర్ ఫాల్స్ ఇస్ లిటరల్లీ 100% వర్తీ. ఇక్కడికి డెఫినెట్గా రామని సజెస్ట్ చేస్తాను నేనైతే 100%, 200% సజెస్ట్ చేస్తాను. వచ్చి చూడండి ఎనీ టైం. 365 days వాటర్ ఫాల్ ఉంటుందండి ఇది. ఐఎమ్ లిటరల్లీ షాక్డ్ అసలు ఇంత అందంగా ఉందంటే ఇది, ఇంత మెస్మరైజింగ్ ఉందండి ఇది. డ్యామ్. ఫైనల్గా తారాబు వాటర్ ఫాల్స్ కంప్లీట్ చేసుకుని స్టార్ట్ అయిపోయాం పాడేరుకి. నా పాడేరు ఘాట్ నుంచి వెళ్ళాలి. సో అదొక సీనిక్ బ్యూటీ. మళ్ళీని ఘాట్ రోడ్ చాలా బాగుంటాయి అని విన్నది. సో అది థింగ్. కరెక్ట్గా లైన్ చేద్దాం. ఇది క్రాస్ చేయాలి ఫస్ట్. తారాబు వాటర్ ఫాల్స్ అయితే బెస్ట్ యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ వన్ థింగ్ వీ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్ ఏంటంటే చాలా రిస్కీ వాటర్ ఫాల్. ఏ రైనీ సీజన్లో కానీ ఎక్కువ ఫ్లో ఉన్నప్పుడు కానీ వస్తాయి. చాలా రిస్కీ అది. రోడ్స్ చూస్తున్నారు కదా, ఇంకా మీరు అర్థం చేసుకోండి రైనీ సీజన్లో ఎలా ఉంటాయి ఇంకా. అండ్ వాటర్ ఫాల్ దగ్గర కూడా చాలా రిస్క్ ఉంది. ఏమీ బౌండరీస్ కానీ అలాంటివి ఏం లేవు పెద్దగా. సో ఫ్యామిలీతో వచ్చినప్పుడు కొంచెం చూసుకోండి. బట్ 100% వర్ది వాటర్ ఫాల్. ఒకసారి ట్రై చేయండి మీరైతే. పాడేరు ఘాట్ స్టార్ట్ అయ్యాయి మనకి. వావ్, దిస్ ఈజ్ వాట్ యూ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ టుడే అండ్ వీఆర్ డూయింగ్ దట్. ఈ ఘాట్ రోడ్స్ నడపడానికి నీ బాడీ మొత్తం కోఆర్డినేట్ చేయాలి నీ బైక్ తోటి. చిన్న చిన్న హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి కానీ పెద్దగా అనిపిస్తుంది. సో గైస్, ఇవాళ మనం మార్నింగ్ గుడిసా హిల్ స్టేషన్ కవర్ చేసాం సన్రైజ్కి. అండ్ ఇప్పుడు సన్సెట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం వెళ్ళే దారిలోని పాడేరు ఘాట్స్ ఇవి. అండ్ గుడిసా నుంచి తారాబు వాటర్ ఫాల్స్కి వచ్చాం. తారాబు వాటర్ ఫాల్స్ ఆర్ లిటరలీ డ్యామ్ ఎక్సలెంట్. అసలు నేను 100%, 200% రికమెండ్ చేస్తాను. ఎవరైనా రావాలనుకుంటే కళ్ళు మూసుకుని వచ్చేయండి. చాలా బాగుంది వాటర్ ఫాల్స్. అండ్ 365 days వాటర్ కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటుంది అంట. వాటర్ ఫాల్స్ అవుతూనే ఉంటాయి అంటలాగా. అండ్ కానీ ఒక్క థింగ్ ఏంటంటే రోడ్స్ అస్సలు బాగాలేదు. లాస్ట్ 30 kilometers ఆల్మోస్ట్ అస్సలు బాగాలేదు రోడ్స్. మొత్తం కంప్లీట్ ఆఫ్ రోడింగ్ అనమాట. అండ్ గూగుల్ మ్యాప్స్ కూడా వరస్ట్, చచ్చిపోతుంది అది ఎలా తీసుకెళ్ళాలి కూడా తెలియట్లేదు దానికి గూగుల్ మ్యాప్స్ కూడా. యా, దట్స్ ఆల్ అబౌట్ టుడే. ఐఎమ్ ఎండింగ్ దిస్ బ్లాగ్ హియర్. We'll see you in the next one. So we have to reach to Paderu. Reach అయిపోయి Paderu stay చేస్తా ఇవాళ నైట్. So yeah, I'm ending this vlog here. Thank you so much. Please do like, share and subscribe. Signing off, Ramesh Mallipodi. Bahubali. This is the Tarabu waterfalls.